శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 40 చాప్టర్. ఇక్కడ సకల దేవతలతో కలిసి బ్రహ్మ విష్ణులోకానికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని ఆయనకి చెప్పుకోవటం. అదంతా విన్న తర్వాత పరమేశ్వరుణ్ణి క్షమించమని యాచించటం తప్పితే ఇంకో మార్గం లేదు అని చెప్పటము. మళ్ళీ విష్ణువు కూడా వాళ్ళందరితో కలిసి కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకోవటం గురించి ఇక్కడ చెప్పబడింది. నారద ఉవాచ విధి విధి మహాప్రాజ్ఞ శైవతత్వ ప్రదర్శక శ్రావిత రమణిప్రాయ శివలీలా మహాద్భుత. నారదుడు మళ్ళీ బ్రహ్మతో ఇలా అంటున్నాడు, ఓ విధాత, ఓ మహాప్రాజ్ఞ, ఏదైతే మీరు శివతత్వ సాక్షాత్కరింపజేసేలాగా అవన్నీ గాథలు నాకు చెప్పారో అవి చాలా అద్భుతంగా ఉన్నాయి, పైగా రమణీయంగా ఉన్నాయి. శివలీలలంటే వినే కొద్దీ వినాలనిపించేలాగా. అందుకునవన్నీ నాకు మీరు వినిపించారు ఇప్పటి వరకు. వీరేణ వీరభద్రేణ దక్షయజ్ఞ వినాశ్యవై కైలాసాద్రో గతే తాత కిమాభూతత్ వధాధునా. అయితే పరాక్రమవంతుడైన వీరభద్రుడు ఆ గణముల సహితంగా దక్షుడు చేస్తున్న యజ్ఞ ప్రదేశానికి రావటము, అక్కడ వాళ్ళందరితో యుద్ధం చేయటము, ఆ దక్షుడిని వధించేసి అవన్నీ చేసేసిన తర్వాత తిరిగి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అది నాకు వివరించి చెప్పండి అని అడిగాడు. దానికి మళ్ళీ బ్రహ్మ ఇలా చెప్తున్నాడు. బ్రహ్మో ఉవాచ అత దేవగణాః సర్వే మునయశ్చ పరాజితాః రుద్రానీకే వినిర్బాణంగా మమలోకం యయుస్తథా. బ్రహ్మ మళ్ళీ నారదుడితో ఇలా అంటున్నారు. సమస్త దేవతలు అలాగే ఆ ముడిగణములు ఎవరైతే ఉన్నారో రుద్రుడు ఒక్క సేనతో యుద్ధం చేసి ఓడిపోయి ఉన్నారు. పైగా ఎలా ఓడిపోయారు అంటే చాలామందికి గాయాలు చాలా తీవ్రంగా అయ్యాయి. ఈ అంగాలన్నీ కూడా అంతలాగా బాధకి లోబడ్డాయి. అందుకని వీళ్ళందరూ నా లోకానికి వచ్చారు. స్వయంభువే నమస్కృత్య మహ్యం సంస్తూయ భూరిషః తత్స్వక్లేశాం విశేషేణ కాత్స్యన్ ఏర్నైవ న్యవేదయన్. నా దగ్గరికి వచ్చి నాకు నమస్కరించి మళ్ళీ మళ్ళీ నా స్తవనాలు చేస్తూ విశేషంగా వాళ్లకున్న బాధలన్నీ కూడా నాకు విన్నవించుకున్నారు. తదా కార్య తతోహం వై పుత్ర శోకేన పీడితః అచింత్యామ అతివ్యగ్రే ధూయమానేన చేతస. వాళ్ళ ద్వారా విన్న తర్వాత నాకు పుత్రశోకంతో పీడింపబడుతూ ఉన్నాను. పైగా ఇంత బాధలో ఉండి ఇప్పుడు నాకు మళ్ళీ ఆ శోకంలో ఉన్నాను. పైగా ఏమి చెయ్యాలి అని ఆ వ్యధతో ఉన్నాను. చింతాక్రాంతున్నైపోయాను. ఎందుకంటే తర్వాత ఏం చెయ్యాలి, ఇప్పుడు జరిగిందాన్ని మళ్ళీ ఎలా అన్నా సవరించచ్చా, ఇట్లాంటి ఆలోచనల యొక్క పరంపరలో పడిపోయాను అని నారదుడికి చెప్తున్నాడు బ్రహ్మ. కిం కార్యం కార్యమధ్యాశు మయా దేవాసు కావహం ఏన జీవతు దక్షోసౌ మకః పూర్ణే భవేత్సురః. ఈ సమయంలో ఏ కార్యం ద్వారా దీనిని మళ్ళీ సరి చేయొచ్చు, ఈ దేవతలకి మళ్ళీ సుఖాలు కలిగేలాగా, అలాగే దక్షుణ్ణి మళ్ళీ పునర్జీవితుణ్ణి చేసేలాగా, అప్పుడు ఆ యజ్ఞం మళ్ళీ పూర్ణమయ్యేలాగా, యజ్ఞం ఆగిపోయింది కాబట్టి అని ఇట్లాంటి ఆలోచనలో ఉన్నాను, ఆ విచారాలతో ఉన్నాను. ఏవం విచార్య బహుదా నాలంబం శమహం ముని విష్ణుం తదా స్మరణ భక్త్యా జ్ఞానమాపతదు చిత్తం. ఇలాంటి ఆలోచన పరంపరతో ఉండి చాలా విచారించిన తర్వాత ఎంత విచారించినా సరే నాకు శాంతి లభించట్లేదు. పైగా మార్గం కూడా ఎక్కడ స్పష్టంగా లేదు. అప్పుడు నేను భక్తిపూర్వకంగా విష్ణువుని స్మరించాను. విష్ణువుని స్మరించటమే కాకుండా పైగా కాస్త ఉచితమైన జ్ఞానప్రాప్తి, అంటే స్మరించినంత మాత్రాన ఆలోచన యొక్క పరంపర అన్నది సవరించబడుతుంది. అంత జ్ఞానంతో మనం లేని కాబట్టి ఇప్పుడు సాధారణంగా లౌకికంగా తీసుకోవాలన్నా ఒక సమస్య వచ్చినా ఏదన్నా జరిగినా సరే వెంటనే నేను నిర్ణయాలు తీసుకునేంత స్పష్టత నాకు ఉండదు. ఎందుకంటే వికారాలతో ఉన్నాను. జ్ఞానం కూడా నాకేమంతగా లేదు కాబట్టి ఆ ఉన్నవాళ్ళని ఆశ్రయించాలి. లేకపోతే ఉన్నవాళ్ళని స్మరించిన ఎవరికున్నది పూర్ణంగా ఉన్నవాడు, జ్ఞానానికి రూపాన్ని ధరించి ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే అని నీకు తెలియదని ఒప్పుకోవటం, తెలుసుకునే ప్రయత్నం చెయ్యటమే మనం చెయ్యగలిగింది. ఏమవుతుందంటే అహంకారం అన్నది ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే నీకది సాధ్యమవుతుంది. అందుకే త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో ఉన్నప్పుడు స్పష్టత వస్తుంది. ఇవన్నీ సమర్పించటం నేర్చుకోవాలి.
ఈ స్మరణ కారణంగా అది కూడా భక్తిపూర్వకంగా అప్పుడు నాకటువంటి ఒక జ్ఞానం లభించింది. అథ దేవైశ్చ మునిభిర్ విష్ణోర్లోకమహం గతః నత్వా నుత్వా చ వివిధ్యేస్ స్థావేద్యుక్తం న్యవేదయం. అంటే మార్గ స్పష్టత కూడా ఎప్పుడొస్తుందంటే నిజంగా నీకు సొల్యూషన్ వెంటనే రాదు. కొంచెం క్లారిటీ వస్తుంది. పైగా దీన్ని మళ్ళీ ఎవరి దగ్గరికెళ్ళి మళ్ళీ అది నేను వినటం ద్వారా, అది నేను ఆచరణలో పెడతం ద్వారా నాకు అది జరుగుతుంది అన్న క్లారిటీ వస్తుంది. పక్కనే వస్తూ ఉంటుంది గానీ, అలజడి ప్రాయంలో ఉన్నప్పుడు అది ఎలా అయితే నీ కంటికి కనపడదు. కాస్త ప్రశాంతంగా కూర్చుని, కాస్త నెమ్మదిగా ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టానో అని ఒక్కసారి ఆలోచిస్తూ, మళ్ళీ ఇక్కడ చూసానా? ఇక్కడ చూసానా? లేదా ఇంకొక్కసారి మళ్ళీ వెతికితే ఎలా అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుందో, అప్పుడు వీళ్ళందరిని తీసుకుని నేను ఆ మునిలతో సహా విష్ణులోకానికి, ఆ వైకుంఠానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ విష్ణుకి మేమందరం నమస్కరించిన తర్వాత ఎన్నో రకాల స్తోత్రాలతో ఆయన్ని స్తుతించాము. యతధ్వరః ప్రాపూర్ణః స్యాదేవ యజ్ఞకరశ్చ సః సుఖినః స్యుః సురాः మునయశ్చ తథా కురు. దేవదేవ రమానాథ విష్ణో దేవ సుఖావహ వయం త్వచ్చరణం ప్రాప్తాః సదేవ మునియో ధ్రువం. ఇలా అక్కడికెళ్ళి ఆయన స్తుతులతో ఇవన్నీ చేసి, పైగా మా దుఃఖాలన్నీ కూడా వాళ్ళకి నేను నివేదించాను. దాని తర్వాత అంటే ఇక్కడ ఈ యజ్ఞం మళ్ళీ పూర్ణమవ్వాలి. యజ్ఞకర్త ఎవరైతే ఉన్నాడో దక్షుడు మళ్ళీ జీవితుడవ్వాలి. అలాగే సమస్త దేవతల యొక్క దుఃఖాలు తొలగిపోయి వాళ్ళకి సుఖాలు కూడా లభించాలి. అందుకని మీరు ఏం చెప్తారో అదే చేద్దాము అని సర్వదేవ దేవదేవ ఓ రమానాథ అంటే లక్ష్మీపతి వీళ్ళకి సుఖాలు ప్రసాదించటానికి, ఆ దుఃఖాలు తొలగించటానికి మిమ్మల్నే మేమందరం కూడా శరణు వేడుకుంటున్నాము అని. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచోమిః బ్రహ్మణః స రమేశ్వరः ప్రత్యువాచ శివం స్మృత్వా శివాత్మా దీనమానసః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి చెప్పానో ఆ విష్ణుకి ఇంతమందిని తీసుకెళ్ళి అక్కడ ఆయన శరణు వేడుకుంటున్నాం, మాకు ఒక మార్గాన్ని చూపించమని అడిగినప్పుడు అక్కడ మళ్ళీ అది విన్న తర్వాత శివస్వరూపమైన లక్ష్మీపతి అయిన విష్ణు ఆ పరమేశ్వరుడినే మళ్ళీ ఒక్కసారి స్మరించి మళ్ళీ మాతో చెప్తున్నాడు. విష్ణుర్ ఉవాచ తేజీయసేనా సా భూత కృతాఘసి భూభూషతాం తత్ర క్షేమాయ బహుదా భూభుషాహి కృతాఘసాం. ఆ విష్ణు మళ్ళీ దేవతలతో ఆ బ్రహ్మతో మళ్ళీ ఇలా చెప్తాం, ఓ దేవతల్లారా, పరమ సమర్థుడు అంటే తేజస్వరూపమైన అతనితో అపరాధం చేశాము. అందుకని దీనికి మళ్ళీ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని నువ్వు చేసినప్పుడు ఎలా అయితే దానివల్ల నువ్వు ఒక ప్రతిఫలాన్ని పొందుతాం. కానీ కొన్ని అపరాధాలు మనం చేసిన కారణంగా దానికి మళ్ళీ ఎలా అవుతుందంటే మనకి మంగళాలు జరగవు. కొన్ని సరిదిద్దుకునే ఉంటాయి. కొన్ని సరిదిద్దలేనివి ఉంటాయి. ఎలా అయితే ఏదన్నా సరే ఇప్పుడు అద్దం పగిలిపోయిందంటే దాన్ని మళ్ళీ అతికిచ్చే ప్రయత్నం చేసినా సరే కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఆ చివర ఎక్కడైతే ఎడ్జెస్ ఎక్కడైతే ఇరిగిపోయిందో అక్కడ చిన్న చిన్నవి వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని మళ్ళీ నువ్వు అతికిచ్చలేవు. జీవితమైనా అంతే. అందుకే చేసే ముందు, మాట్లాడే ముందు, ఒకటి అనే ముందు బాగా ఆలోచించుకుని మాట్లాడాలి. అయితే ఇక్కడ కొన్ని అపరాధాలు చేసేస్తాం. చేసిన తర్వాత కూడా సరిదిద్దుకునే ప్రయత్నం కూడా మళ్ళీ ఎలా చెయ్యాలి? అందుకే ఇక్కడ కొన్ని అపరాధాలు చేసిన కారణంగా మహా తేజస్ అంటే పరమేశ్వరుడు పట్ల అపరాధం జరిగింది. అది ఎవ్వరికీ మంగళాల్ని ప్రసాదించదు. మంగళ స్వరూపమైన పరమాత్మ అందరికీ కరుణాసాగరంలాగా ఎప్పుడూ ప్రసరింపచేస్తూనే ఉంటాడు. కానీ ఈ మహా తేజస్వి పట్ల ఏదైతే అపరాధం జరిగింది, అది ఇప్పుడు ఆ అపరాధ కారణంగా ఎవ్వరికీ కూడా మంగళకరం కాదు. కృతా పాపాః సురాः సర్వే శివైః పరమేశ్వరే పరాధర్దుర్యజ్ఞభాగం తస్య శంభోర్విధేయతః. అందుకే ఓ విధాత సమస్త దేవతలు కూడా పరమేశ్వరుడి పట్ల అపరాధం చేశారు. అందుకే ఆ శంభుడి యజ్ఞభాగం ఆయనకి మనం ఇవ్వలేదు. అంటే ఒక కారణం ఏంటి? ఆయన్ని ఆహ్వానించలేదు. పైగా అక్కడ యజ్ఞభాగం కూడా ఆయనకి ప్రసాదించలేదు. పైగా యజ్ఞస్వరూపం ఎవరు? పరమాత్మ.
పరమాత్మది పరమాత్మకి సమర్పించటానికి కూడా అక్కడ మన అహంకారం అన్న అజ్ఞాన కారణంగా అది అక్కడ జరగలేదు. అందుకని అందరూ అపరాధం చేసినట్టే. ప్రసాదాయధ్వం సర్వేహి యూయం శుద్ధేన చేతసా అత పరప్రసాదం తం గృహీతాంగాగ్రి యుగం శివం. అందుకే ఇప్పుడు అందరి హృదయంలో కూడా త్వరగా పరమాత్మనే ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. ఇది మళ్ళీ ఎలా కుదురుతుంది? ఆయన పాదాలు పట్టుకుని ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. తప్పు చేసేసి కాళ్ళు పట్టేసుకుని క్షమించమని అడిగేసి మళ్ళీ తప్పు చేయమని కాదు. ఒక అపరాధం చేసిన తర్వాత ఆ అపరాధం మళ్ళీ చెయ్యకుండా ఉండేలాగా పశ్చాత్తాపంతో పట్టుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ క్షమాపణ లభించటము, మళ్ళీ ఇంకొకసారి అటువంటివి నువ్వు చెయ్యకుండా ఉండే విచక్షణ లభిస్తుంది. యస్మిన్ ప్రకూపితే దేవే వినశ్చయత్యాఖిలం జగత్ సలోకాపాలయజ్ఞస్య శాసనా జీవితం ధృతం. కోపం ఎందుకు వస్తుంది? వికారాల రహితంగా ఉన్నాడు. పైగా ఇక్కడ లీలగా అప్పుడు శక్తి రూపంలో ఉన్న సతీదేవి ఆ యోగాగ్నికి శరీరాన్ని త్యాజించి ఉన్నది. అయితే నాకెలా అయితే మా ఇంటి నుంచి ఎవరన్నా బయటికి వెళ్తే వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్తే గానీ నాకు తెలీదు. మనకెవరికీ తెలీదు. వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఇక్కడికెళ్తున్నా అని చెప్పి అక్కడికి మానేసి ఇంకెక్కడికెళ్ళినా నాకు తెలీదు. నాకు చెప్తేనే తెలుస్తుంది. లేదా వాళ్ళతో పాటు నేనెళ్తే వాడిని చూస్తాను కాబట్టి ఇక్కడికొచ్చామని నాకు తెలుస్తుంది. కానీ ఇక్కడ సర్వానికి మూలమైన వాడు, భూత భవిష్యత్ వర్తమానాలు అందరివి తెలిసినవాడు, అన్నిటికీ మూలమైన వాడు. అలాంటిది సతీదేవి ఎళ్ళక్కడ ఏం చేస్తుందో ఆయనకి తెలీదా? ఆయన్ని స్మరించే శరీరం విడుస్తుంది. ఆయన్ని స్మరించే అక్కడికి వెళ్ళింది. ఆయనతోనే ఉండింది. అంటే ఈ శరీరం తీసుకోక ముందు కలిసే ఉన్నారు. ఆ శరీరాన్ని విడిచాక కూడా కలిసే ఉండగలిగిన వాళ్ళు వాళ్ళు. అలాగే ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ కోపం అంటే ఏదైతే ఒక నియమాన్ని పెట్టాడు. అలాగే ఒకటి ఆచరించటానికి మళ్ళీ కొన్ని రూపాల్లో మనకి కొన్ని ఇచ్చాడు. అజ్ఞానమన్న అంధకారాన్ని తొలగించుకోవటానికి ఈ జన్మకు ఒక సార్థకత చేకూర్చుకోవటానికి కొన్ని పెట్టబడి ఉన్నాయి. దానికి విరుద్ధంగా చేసినప్పుడు మళ్ళీ నశించిపోయేది నువ్వు తప్పితే పరమాత్మకేమి నష్టం జరగదు. ఇక్కడ లీలగా చెప్పేది ఏంటి అంటే ఏది పట్టుకోవాలి, ఏది విడవాలి, కొన్ని నువ్వు ఆచరించేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి. అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుడు నిజంగా కోప్పడితే ఏమవుతుంది? సకల జగత్తునే నశింప చెయ్యగలిగిన సమర్థత ఉన్నవాడు. కానీ కరుణిస్తున్నాడు కాబట్టే తప్పు చేసిన వాడికి ఎలా అయితే మనకి నరకం కూడా ఏం చెప్తారు? దేనితో చేశావో పాపం దానికి శిక్ష పడుతుంది. నోటితో చేస్తే నోటికి, చేత్తో చేస్తే చేతికి, కంటితో చేస్తే కంటికి. అలాగే అక్కడ విధ్వంసం జరిగేటప్పుడు కూడా మళ్ళీ వీరభద్ర రూపంలో ఏం చేశాడు? ఎవరైతే నవ్వాడో వాడి పళ్ళు పోయినియి. అలాగే ఎవరైతే ఆ కళ్ళు చూసుకుని ఇంతలాగా ఏదో మిడిచిపడుతూ కన్ను గీటి ఇయన్నీ చేసిన వాళ్ళకి కన్నులు పీకేశారు. అలాగే ఇలా కొన్ని ఎలా అయితే పోయినియో ఇక్కడ ఒక్కసారి నిజంగా పరమాత్మ కోపపడ్డాడు అంటే ఎలా ఉంటుందంటే సకల జగత్తే నశించిపోతుంది. ఆ సమర్థత కలిగి ఉన్నవాడే పరమేశ్వరుడు. ఆయన శాసనంతోనే లోకపాలకులు సహితంగా అందరినీ కూడా అంటే సృష్టినే సృష్టించినవాడు, ఉన్నవాళ్ళ సమూహాన్ని మొత్తం కూడా అవలీలగా తీయగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడు. కారణం పరమాత్మ. ఒకళ్ళు తొలగిపోవటానికి కారణం పరమాత్మ. అంటే వాళ్ళ జీవనాలు కూడా తొలగించగలిగిన వాడు, ఆదేశించగలిగిన వాడు, తీయగలిగిన వాడు, సమస్తము చెయ్యగలిగిన వాడు. తమాశు ప్రియయా దేవం విహీనం చ దురుక్తిభిః క్షమాపయధ్వం హృది ద్వంద్వం దక్షేణ సుదురాత్మన. అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుడు యొక్క ప్రాణవల్లభి అయిన సతీదేవి విడిపోయింది. అంటే ఇక్కడ లౌకికంగా విడిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి విడతీయటానికి వీలు లేనటువంటి వాళ్ళు. అనాదిగా ఎప్పుడూ ఒకటై ఉన్నవాళ్ళు. శివశక్తైక యుక్తంగానే సమస్తము ఉన్నది. ఆ సమస్తం జరిగేటప్పుడు కూడా ఎప్పుడూ ఆ ఏకంతోనే ఉన్నారు. ఇక్కడ ఏదైతే యోగాగ్నికి శరీరం విడిచిపెట్టిందో దీనికి మూలమేంటి? దురాత్ముడైన దక్షుడు ఏదైతే మాటలు ద్వారా దుర్వచనాల రూపంలో కొన్ని మాటలు ఆ హృదయానికి బాధ కలిగేలాగా గాయపరిచి ఉన్నాడు. అయమేవ మహోపాయస్తచ్చాంత్యే కేవలం విదేశంబోహ సంతుష్టయే మన్యే సత్యమేవోదితం మయా. అందుకే ఓ విధాత
ఇప్పుడు శంభుడిని శాంతపరచాలి. ఆయన్ని సంతుష్టిపరచాలి. అందుకని దీనికి ఇంకే వేరే ఉపాయం లేదు అని నేననుకుంటున్నాను. నేను వాస్తవాన్నే చెప్తున్నాను. అంటే కనికరించవలసిన వాడు, ఇవ్వవలసిన వాడు, మళ్ళీ కొన్ని కొన్ని తీయవలసిన వాడు, సర్వం చెయ్యవలసిన వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. నాహం నత్వం సురాశ్చాన్యే మునయోపి తనుభృతః యస్యత్తత్వం ప్రమాణం చ నా విదుర్ బలవీర్యయోహ. అందుకే ఓ విధాత, నేను కానీ మీరు కానీ ఇంకా అన్య దేవతలు ఎవరైనా కానీ ఈ మునిగణముల్లో ఎవ్వరూ కూడా అంటే శరీరం ధరించిన ఎవ్వరైనా సరే వాళ్ళ బలాలు కానీ వాళ్ళ పరాక్రమాలు కానీ వాళ్ళ ప్రాణములు కానీ అవి ఏవి కూడా ఏమీ చెయ్యలేవు. ఆత్మతంత్రస్య తస్యాపి పరయస్య పరాత్మనః కా ఉపాయం విధివత్ సేద్వే పరం మూఢం విరోధినం. అందుకే అంటే ఆ పరమాత్మ పరమ స్వాతంత్రుడు. అందరూ ఆయన మీద ఆధారపడి ఉన్నారు కానీ ఆయన దేని మీద ఆధారపడి లేడు. ఆ పరమేశ్వరుని ప్రసన్నుణ్ణి చేసుకుంటే తప్పితే మనకి వేరే మార్గం ఏమీ లేదు. ఇంకో ఉపాయం కూడా ఉండే అవకాశం కూడా లేదు. ఆయన్ని విరోధంగా చేసుకున్నామంటే ఇంక వాళ్ళని దక్కించేవాడు గాని, మనల్ని రక్షించేవాడు గాని ఇంకా ఎవరు కూడా ఉండరు. చలిష్యేహామపి బ్రహ్మన్ సర్వే సార్ధం శివాలయం క్షమాపయామి గిరీశం కృతగశ్చ శివే ధ్రువం. అందుకే ఓ బ్రహ్మ, మీరందరూ కూడా వెంటనే ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆయన్ని అపరాధం జరిగిందని చెప్పి ఆయన్ని క్షమించమని కోరుకోవటమే చెయ్యగలిగింది అని. బ్రహ్మో ఉవాచ ఇతమాదిశ్య విష్ణోర్మాం బ్రహ్మణాం సామరాధికం సార్ధం దైవేర్మతిం చక్రే తద్గిరో గమనాయ సహా. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. దేవతలు అందరి సమక్షంలో ఏదైతే విష్ణువు చెప్పాడో ఆ ఆదేశాన్ని తీసుకున్న తర్వాత విష్ణువు కూడా మాతో పాటు కైలాస పర్వతానికి రావాలని నిర్ణయించుకున్నాడు. యయో స్వాదిష్ణయ నిలయం శివస్యాద్రీవరం శుభం కైలాసం సామరం ముని ప్రజేశాధీమయో హరి. దేవతలు మునులు ప్రజాపతులు అందరినీ తీసుకుని నేను విష్ణువు కూడా పరమేశ్వరుడు స్వప్రకాశ స్వరూపంగా ఎక్కడైతే శ్రేష్టమైన కైలాస పర్వతం దగ్గర నివాసం ఉంటున్నాడో అక్కడికి మేము చేరుకున్నాము. అతి ప్రియం ప్రభుర్నిత్యం సుజుష్టం కిన్నరాదిభిః నరే తేరైరప్యాసరోభిర్ యోగ సిద్ధిర్మహోన్నతం. అయితే ఆ కైలాస పర్వతం దగ్గరికి ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఆ కైలాస పర్వతం అనేది సదా ఎప్పుడు ఆ పరమేశ్వరుడికి ప్రియమైన ప్రదేశము. అక్కడ కిన్నరులు అప్సరసలు యోగ సిద్ధులు మహాత్ములు ద్వారా ఆ పరమేశ్వరుడు నిత్యము సేవించబడుతూ ఉంటాడు. నానామణిమయేః శృంగేః శోభమానం సమంతతః నానాధాతుర్విచిత్రం వై నానాద్రుమ్రాలతాకులం. అక్కడ అన్ని వైపులా కూడా ఎన్నో మణిమయ శిఖరాలతో ఉన్నట్టుగా చాలా శోభాయమానంగా ఉంటుంది ఆ ప్రదేశము. ఎన్నో ధాతువులు చిత్ర విచిత్రంగా కనపడుతూ ఉంటాయి అక్కడ. ఎన్నో రకాల వృక్షాలు లతలతో అక్కడ చాలా చక్కగా ఉంటూ ఉంటుంది. నానా మృగ గణాకీర్ణ నానా పక్షి సమన్వితం నానా జల పరస్త్ర వరేణ మరేహ సిద్ధయోషితం. ఎన్నో రకాల పశువులు పక్షులు అలాగే ఎన్నో రకాల అక్కడ ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ అంతా చక్కగా అంత ఆ వాతావరణం ఉంటుంది. అయితే ఏ శిఖరం మీద అయితే ఈయన ఉంటున్నాడో అక్కడ సిద్ధగణములు కూడా అంటే పైగా అక్కడ సిద్ధాంగణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అక్కడికి వాళ్ళ వాళ్ళ భర్తలతో వచ్చి చక్కగా అటువంటి ప్రదేశంలో విహరిస్తూ ఉంటారు. రమణీర్ విహరంతీనాం నానా కంధర సానుభీః ద్రుమజాతి బిరణ్యాభి రాజితం రాజత ప్రభం. ఇక్కడ అందుకుని అక్కడ ఎన్నో రకాలుగా శిఖరాలు ఏవైతే ఉంటాయో ఆ వృక్షాలు జాతులు కూడా చాలా అంటే ప్రతీదీ కూడా ఎంతో అందంగా అద్భుతమైనది అక్కడ ఉంటుంది. ఆ కాంతిమయంగా ఉంటుంది. అందుకే అక్కడ శ్వేత సమానమైన ఆ వర్ణంతో చంద్రుడిలాగే ఉండేలాగా అట్లా అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. వ్యాఘ్రాదిభిర్మహాసత్వేర్ నిర్కృష్టం క్రూరతోజ్జితం సర్వక్షోభాన్వితం దివ్యం మహావిస్మయకారకం.
అక్కడ పెద్ద పెద్ద జంతువులన్నవి కూడా ఎలా ఉంటాయంటే, సాధారణంగా మనం చూసే వాటితో పోలిస్తే అక్కడ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. భయానకంగా ఉంటాయి. కాకపోతే ఇట్లాంటివి కూడా అక్కడ భయరహితంగా తిరుగుతూ ఉంటాయి. శోభాయమానంగా, సంపన్నంగా, దివ్యమైనవి, ఆశ్చర్యాన్ని కల్పించేలాగా అక్కడ అన్నీ ఉన్నాయి. పర్యస్తం గంగాయా సత్యస్థాన పుణ్యతరుధయ సర్వపావన సంకర్త్య విష్ణుపాద సునిర్మలం. అయితే ఇక్కడ అన్ని పాపాల్ని తొలగించేది. అలాంటిది పవిత్రం చెయ్యగలిగేది ఎన్నో రకాల తీర్థాలతో సమానమైన విష్ణుపాద గమనమైన ఆ గంగా అక్కడ నుంచే మొదలైంది. అది ఎలా ఉంది అంటే మాలిన్యాల రహితంగా ఉన్నది. విష్ణుపాద గమన అని చెప్పి ఆయన పాదాల నుంచి వచ్చేది అని, మళ్ళీ ఆ గంగ ఎక్కడుంది అంటే శివుడు యొక్క శిరస్సు మీద ఉంది అని. అంటే నెత్తి మీద ఉన్న, కాళ్ళ దగ్గర ఉన్న, ఉన్నది ఎక్కడ అంటే పరమాత్మ సన్నిధిలో. అలాగే ఇద్దరికీ భేదం లేదు హరిహరులకి. ఏవం విధం గిరిం దృష్ట్వా కైలాసాఖ్యాం శివప్రియం యయుస్తే విస్మయం దేవా విష్ణువాద్యాః సామునీశ్వరాః. పరమేశ్వరుడికి పరంప్రియమైన కైలాసనామ పర్వతం ఏదైతే ఉన్నదో, ఇలా ఎన్నో రకాలుగా అక్కడ ఆశ్చర్యానికి గురి చేసేలాగా అటువంటి అద్భుతమైనవి ఉన్నాయి. ఆ నదీ ప్రవాహాలేంటి, అక్కడ వృక్షాలేంటి, అక్కడ జీవరాశులేంటి, అక్కడ పక్షులేంటి, వాటి స్వరాలేంటి, ఇవన్నీ కూడా అందుకుని ఎవరైతే వెళ్ళారో మునులకి, విష్ణువుకి, సకల దేవతలకి కూడా అక్కడ ఆశ్చర్యాన్ని కల్పించింది. తత్సమీపో లకాం రమ్యాం దదృశుర్నామ తే పురీం కుబేరస్య మహాదివ్యాం రుద్రమిత్రస్య నిర్జరాః. అయితే ఎలా అయితే కైలాస పర్వతానికి దగ్గరగానే ఆయన స్నేహితుడైన కుబేరుడు కూడా అక్కడే నివసిస్తున్నాడు ఆయనకి సన్నిధిగా. అందుకుని అక్కడ అలకానామ పర్వతం కూడా, అది కూడా దివ్యమైనది. రమ్యమైన పురములన్నీ కూడా అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వనం సౌగంధికం చాపి దాదృశుస్తత్ సమీపతః సర్వాద్రూమాన్వితం దివ్యం యత్ర తన్నాదమద్భుతం. కుబేరుడు ఒక నగరానికి సమీపంలోనే ఆ సౌగంధిక వనం ఉంది. అది కూడా దేవతలు దర్శించారు. అక్కడ కూడా ఎన్నో రకరకాల వృక్షాలతో, పచ్చదనాలతో నిండిపోయి చాలా దివ్యంగా ఉన్నది. మళ్ళీ దాని లోపల ఎటు చూసినా సరే సుగంధములే పరిమళింపజేసేలాగా అక్కడ మళ్ళీ అంటే ఏదన్నా సరే సువాసన భరితంగా ఉన్నది ఆ ప్రదేశంలో. అందుకు నా వాసన అలాగే వస్తుంది, కళ్ళకి దర్శనీయంగా ఉన్నది. తద్బ్రహ్మ తస్తస్య దివ్యే సరితావతి పావని నందాం చ అలకానందా చ దర్శనాత్ పాపహారికి. అయితే ఇక్కడ దాని లోపలికి వెళ్తే నంద, అలకానంద అన్న పేర్లు గల ఈ పావనం చేసే దివ్యమైన నదులు ప్రవహిస్తున్నాయి. వాటిని చూడటం వల్ల కూడా పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. పపుః సురస్త్రియో నిత్యామవగృహ్య స్వాలోకతః విగ్రహం పుంభిస్తాస్తత్ర క్రీడంతి రతికర్షితాః. అయితే ఇక్కడ దేవతా స్త్రీలందరూ కూడా వాళ్ళ లోకాల నుంచి ప్రతిరోజు వాళ్ళ భర్తల సమేతంగా ఇక్కడికి వచ్చి చక్కగా అక్కడ స్నానాలు ఇవన్నీ చేసుకుని అక్కడ విహరిస్తూ ఉంటారు. హిత్వా యక్షేశ్వర పురిం వనం సౌగంధికం చయత్ గచ్చంతస్తే సుర ఆరాధదృశ్యుః శంకరాం వటం. అయితే దీని తర్వాత అలకాపురి తర్వాత ఈ సౌగంధిక వనాలు అవన్నీ దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి దేవతలందరికీ కూడా సమీపంలో కొంచెం అక్కడ దగ్గరలో ఏం కనిపించిందండి, పరమేశ్వరుడు యొక్క వటవృక్షం కనిపించింది. పర్యాంకాకృతాచలంచాయం పాదోన విటపాయతం శతయోజన కౌత్సేదం నిర్లీడం తాపవర్జితం. ఆ వటవృక్షం ఎలా ఉంది అంటే అది అన్ని వైపులా కూడా దాని యొక్క నీడనంతా వ్యాపింప చేసేలాగా అంత మహావృక్షం, దాని శాఖలు కూడా అన్ని మళ్ళీ అన్ని వైపులా కూడా వ్యాపించి ఉన్నాయి. పైగా అది ఒక 100 యోజనాలు ఎత్తులో ఉన్నది. ఒక యోజనం అంటేనే ఒక 13 లెక్కకొస్తే కిలోమీటర్లు అంటారు. అలాంటిది ఒక 100 యోజనాలు ఎత్తుగా ఉన్నది. మహాపుణ్యవతాం దృశ్యం సురమ్యాం చాతి పావనం శంభుర్యోగస్థలం దివ్యం యోగి సేవ్యం మహోత్తమం. అయితే ఈ మహావృక్షం ఇంత వ్యాపించి ఉంది కానీ అక్కడ ఏది కూడా ఒకటి గూడు కట్టుకోవు పక్షులు. అంటే అక్కడ ఏవి నివసించవు. గ్రీష్ముడు యొక్క తాపం కూడా అక్కడ ఉండనే ఉండదు.
పైగా ఇవేవి ఉండవే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, పుణ్యాత్ములైన పురుషులే దాన్ని దర్శించగలరు. అది అంత రమణీయమైనది, పరమ పవిత్రమైనది. ఆ దివ్య వృక్షము భగవంతుడైన శంకరుడి యొక్క యోగ స్థలము. యోగుల ద్వారా సేవింపబడునది పరమ ఉత్తమమైనది. ముముక్షూణ శరణి తస్మిన్ మహాయోగమయీవటి ఆసీనం దదృశుః సర్వే శివం విష్ణవాదయః సురాः. విష్ణు ఆది సకల దేవతలు మహాయోగమయము, పైగా ముముక్షులే శరణు వేడుకునేది ఆ వటవృక్షము. అక్కడ కూర్చుని ఉన్న పరమేశ్వరుని వాళ్ళు చూశారు వీళ్ళందరూ కూడా. విధిపుత్రైర్మహాసిద్ధేః శివభక్తిరతేః సదా ఉపాస్యమానం సముదా శాంతేః సంశాంత విగ్రహేః. శాంత స్వభావము, అత్యంత శాంత విగ్రహము. ఆ శివభక్తిలో తత్పురులైన ఆ మహా సిద్ధులు అంటే సనక సనానంది ఇటువంటి ఆది బ్రహ్మపుత్రులు. ప్రసన్నుడిగా ఆయనకి ఉపాసన చేసుకుంటున్నారు వీళ్ళందరూ ఆయన చుట్టూ చేరి. తథా సంఖ్యా కుబేరేణ భర్త్రా గుహ్యక రక్షసాం సేవ్యమానం విశేషేణ స్వాగనేర్జ్ఞాతిభిః సదా. అక్కడ మళ్ళీ ఈయన ఎవరెవరితో సేవించబడుతున్నాడు అంటే, పరమశాంతంగా ఉన్న ఆ పరమాత్మ ఈయన సేవించబడేది కూడా ఎవరెవరితో అంటే, గుహ్యకులు, అలాగే రాక్షసులకి ప్రభువు పరమశివునికి స్నేహితుడైన కుబేరుడు తన సేవకులతో, అలాగే తన కుటుంబీకులతో కూడా సదా విశేషంగా ఆ స్వామిని ఎప్పుడూ కూడా పూజించుకుంటూనే ఉంటాడు. తాపసాభిష్ట సద్రూపం బిభ్రాతం పరమేశ్వరం వాత్సల్యాత్ విశ్వాసుహృదం భస్మాధి సువిరాజితం. అయితే ఎవరినైతే సేవించుకుంటున్నాడో ఆ పరమేశ్వరుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే, ఆ పరమేశ్వరుడు తాపసులకి అత్యంత ప్రియమైన వాడు. అతి అద్భుతమైన సుందరమైన రూపం అక్కడ కూర్చుని ఉన్నాడు. భస్మాధులతో ధరించి అంగాలికి అత్యంత శోభాయమానంగా ఉన్నాడు. మునే తుభ్యం ప్రవోచంతం పుచ్చతే జ్ఞానముత్తమం కుశాసనే సుపవిష్టం సర్వేషాం శృణవతాం సతాం రుత్వౌరో దక్షిణే సవ్యం చరణం చైవ జానుని బాహు ప్రకోష్టాక్షమాలం స్థితం సత్తర్కముద్రయ. అయితే ఈ కూర్చున్న పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఆయన అంటే ఒక ఆసనంలో కూర్చుని ఉన్నాడు. ఆ పరమేశ్వరుడైన శివుడు కూర్చున్నది విధానాన్ని కూడా చక్కగా తర్కముద్రతో ఉన్నాడు. ఆ తర్కముద్ర కూడా ఎలా వేసి ఉన్నాడు అంటే, ఆ స్వామి తన ఎడమ కాలుని తీసుకొచ్చి కుడికాలు తొడ మీద పెట్టి ఉన్నాడు. ఒక చేతిలో ఆ మాలను పట్టుకుని ఉన్నాడు. ఇంకొక చేతి ఆ తర్కముద్ర చిన్ముద్ర ఏదన్నా ఉంటామో దానితో విరాజమానుడుగా అక్కడ ఆసీనుడై ఉన్నాడు. ఏవం విధం శివం దృష్ట్వా తథా విష్ణవాదయః సురాः ప్రణోముత్స్వావరితం సర్వే కరో భద్వా వినమ్రకాః. ఈ ప్రకారమైన స్వరూపం పరమేశ్వరుడి చూసి ఆ సమయంలో విష్ణు ఆది సకల దేవతలు కూడా త్వరగా ఆయనకి చాలా భక్తి భావనతో రెండు చేతులు జోడించి ఆయనకి నమస్కరించారు. ఉపలంభ్యాగతం రుద్రో మయా విష్ణుం సతాం గతిః ఉత్థాయ చక్రే శిరసాభి వందనామపి ప్రభుః. నేను విష్ణు అందరం కలిసి వచ్చామని గమనించిన పరమేశ్వరుడు, మేమందరం ఎప్పుడైతే ఆయనకి చేతులు జోడించి నమస్కరించామో ఆయన వెంటనే విష్ణువుని చూసి విష్ణు వైపుగా వస్తూ ఆయన కూడా శిరస్సు వంచి నమస్కరించాడు విష్ణువుకి. వందితాగ్రీస్తథా సర్వేర్దేవ్యైర్విష్ణువాదిభిः శివः ననామాతా యథా విష్ణుః కశ్యపం లోకసద్గతిః. విష్ణు ఆది సకల దేవతలు కూడా ఆ పరమేశ్వరుడి చరణాలకి నమస్కరించిన తర్వాత ఎలా అయితే ఇక్కడ మళ్ళీ అంటే ఆయన పునః నమస్కారం చేయటానికి కారణం ఏమిటి అంటే, ఎలా అయితే లోకాలకి సద్గతి ప్రసాదించేవాడైన పరమేశ్వరుడైన విష్ణు స్వరూపము కశ్యపుడికి ఎలా అయితే నమస్కరిస్తాడో అలాగ మళ్ళీ పరమేశ్వరుడు ఇక్కడ మళ్ళీ విష్ణుకి నమస్కరించాడు. విష్ణు మళ్ళీ ఆ పరమేశ్వరుడికి నమస్కరించినట్టుగా. సురసిద్ధ గణాధీశ మహర్షి సునమస్కృతం సమువాచ సురేర్విష్ణుం కృత సన్నాతి మాధరాన్. అలాగే ఆ పరమేశ్వరుడు దేవతలకి సిద్ధులకి అక్కడ గణాధీశులు వీళ్ళందరికీ మహర్షులందరూ ఆయన్ని నమస్కరించిన తర్వాత అప్పుడు ఆధారపూర్వకంగా వాళ్ళతో మళ్ళీ సంభాషిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. దీంతో
శివమహాపురాణంలో రుద్ర సంహితను, సతీకాండను, 40 చాప్టర్ సంపూర్ణం.